ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద గత 3 సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం వలన వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద గత 3 సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం వలన వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి విద్యార్థులను తిరిగి ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి కారును అడ్డగించి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని వేడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,038 స్కూళ్లలో 23,000 మంది ఎస్సీ విద్యార్థులు, 7,000 మంది ఎస్టీ విద్యార్థులు బకాయిలు చెల్లించకపోవడంతో స్కూల్ యాజమాన్యం వారిని బయటకు పంపిందని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ యాజమానులు కూడా పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎటువంటి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థుల సమస్యలపై స్పందించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో చర్చించి విద్యార్థులను స్కూళ్లలో హాస్టళ్లలో చేర్చే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్కి వినతి పత్రం సమర్పించగా ఆయన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మీటింగ్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ నాయకులు కార్తిక్, మామిడి జగన్, స్వామి, గాదే నరసింహ, శోభన్, పెరుమాళ్ల సాహితీ, అరుణ, రాజేశ్వరి, లక్ష్మి, సోమాని, శ్యామ్, నరేష్, నామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.